వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: ఓ అర్జున, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది, కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు. తన ఉపదేశ క్రమంలో శ్రీకృష్ణుడు కొన్ని శ్లోకాలలో ఒక విషయాన్ని వివరించిన తరువాత చివరికి ఒక శ్లోకంలో దాని సారాంశాన్ని చెప్తాడు. ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న భేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశం ఈ శ్లోకం. అర్జున, మరలా చెబుతున్నాను వినవయ్యా, కాస్త నా మాటని చెవిలో వేసుకో. ఈ ఆత్మ ప్రతి దేహంలో ఉంటుందయ్యా. దేహాన్ని వధించవచ్చు గాని ఆత్మని వధించలేరు. కాబట్టి నీ తాత భీష్ముని గురించి గాని, నీ గురువులు ద్రోణ కృపాచార్యుల గురించి గాని, నీ సోదరుల గురించి గాని, బంధుమిత్రుల గురించి గాని, ఆ మాటకొస్తే ఈ 18 అక్షౌహిణుల సైనికుల గురించి గాని నీవు శోకించనవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఆత్మలు చావవు, కేవలం శరీరాలు మాత్రమే నశిస్తాయి. ఈ ఆత్మలు మరలా శరీరాలు ధరిస్తాయి. శోకించడం నీ లక్షణం కాదు. నీవు ఆత్మస్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. శోకించడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నీవు ఎవరి కోసం, దేనికోసం శోకించవద్దు. నీ కర్తవ్యమును, నీ క్షత్రియ ధర్మమును నీవు నిర్వర్తించు అని బోధించాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.